నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం టీడీపీ రెండో జాబితా రెడీ నేడు ప్రకటించున్న చంద్రబాబు దూకుడు పెంచిన సీఎం జగన్ ఈ నెల 16న అభ్యర్థులను ప్రకటించే అవకాశం త్వరలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎక్స్ అఫీషియో హోదాలో ఓటరుగా సీఎం రేవంత్ ప్రణీత్ రావు కస్టడీని కోరుతూ పిటిషన్ వారం రోజులు కోరిన పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న టిప్పని ఢీకొట్టిన లారీ వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలపడం కోసం గెలుపు గురాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 94 మందితో ఒక అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. సుమారు 25 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ 94 మందితో తన తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీలకు 31 స్థానాలు కేటాయించిన టీడీపీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో భాగంగా కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు సైతం ప్రకటించున్నారు. ఇక బీజేపీ జనసేనకు సంబంధించి ఎక్కడ పోటీ చేయాలనే విషయంలో ఆ రెండు పార్టీలు స్పష్టతతో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సీట్లు రాని నేతలకు పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా కొన్నిసార్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. మరోవైపు టీడీపీ జనసేన ఉమ్మడిగా ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. మొత్తం 99 మందితో లిస్టు విడుదల చేయగా అందులో 94 మంది టీడీపీ, 5గురు జనసేన అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇవాళ 50 మంది అభ్యర్థులతో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేస్తారని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు, జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ ఇబ్బందులు లేని మరో 50 స్థానాలకు గురువారం అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. ఇక తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు. రెండో లిస్టులో వారి పేర్లు ఉంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ టికెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు అధినేత చంద్రబాబును కలిశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ చంద్రబాబును కలిశారు. గంటాను చీపురుపల్లిలో పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చంద్రబాబును కలిసి కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు సమాచారం. కడప జిల్లా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, బద్వేలు ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పొద్దుపోయాక చంద్రబాబును కలిసి మాట్లాడారు. తమ సీట్లలో నెలకొన్న సమస్యల గురించి వారు చర్చించినట్లు సమాచారం. జమ్మలమడుగు, బద్వేలు పొత్తులో బీజేపీకి పోవడంతో దానిపై మాట్లాడేందుకు ఆ నియోజకవర్గాల నేతలు వచ్చారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తొలి లిస్టులో 5 అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులను పరిశీలించి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే 5 అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో నేతలతో బుధవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భీమవరం రామాంజనేయులు, రాజోలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, నరసాపురం బొమ్మడి నాయకర్, ఉంగుటూరు ధర్మరాజు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఒక్కో అభ్యర్థితో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు. ఇవాళ జనసేన అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తొలి లిస్టులో 5 అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులను పరిశీలించి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే 5 అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో నేతలతో బుధవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భీమవరం రామాంజనేయులు, రాజోలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, నరసాపురం బొమ్మడి నాయకర్, ఉంగుటూరు ధర్మరాజు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఒక్కో అభ్యర్థితో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు. ఇవాళ జనసేన అభ్యర్థులు పూర్తి జాబితాను విడుదల చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తొలి లిస్టులో 5 అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులను పరిశీలించి ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అలాగే బీజేపీతో కలిసి అసెంబ్లీ స్థానాలకు 2 పార్లమెంటు స్థానాలు కూడా పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక ఈ పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజు రేపట్లో మిగిలినటువంటి స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వివిధ జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ పిలిచి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఇప్పటి వరకు 5 స్థానాలు ప్రకటించగా మిగిలినటువంటి 9 స్థానాలకు సంబంధించి కూడా దాదాపు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే చేయాల్సి ఉంది. ప్రధానంగా చూస్తే నియోజకవర్గాల వారీగా ఒకసారి భీమవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులను పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించడం జరిగింది. ఆయన ఇటీవలే
జనసేన పార్టీలో కూడా చేరినటువంటి పరిస్థితి. మరోవైపు రాజోలు నియోజకవర్గానికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క రాజోలు నియోజకవర్గం నుంచి మాత్రమే గెలుచుకోవడం జరిగింది. రాజోలు నుంచి జనసేన తరఫున గెలిచినటువంటి తపాక వరప్రసాద్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గానికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. మరోవైపు నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి బొమ్మడి నాయకరు, అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ధర్మరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి బొలిశెట్టి శ్రీనివాస్ పేరును దాదాపుగా ఖరారు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా విశాఖ నగరానికి సంబంధించి కూడా విశాఖలో 2-3 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెందుర్తి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పేరును కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా కొంత పోటీ నెలకొని ఉంది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవలే వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ జనసేన తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి చేరినటువంటి గంటా నరహరి కూడా తిరుపతి అసెంబ్లీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి టికెట్ ఖరారు చేయాలనే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక పైన అన్ని పార్టీలు కూడా దృష్టి సారించాయి. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అయితే ఉన్నారు. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్. చంద్రబాబుపై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఫైర్ అయ్యారు. 1% ఓటు కూడా రాని బీజేపీతో ఎందుకంత ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చెమటోడ్చి టీడీపీ బీజేపీని కలిపానన్న పవన్ కళ్యాణ్ మాటల వెనుక మర్మం ఏంటని ఆయన నిలదీశారు. జగన్ని ఒంటరి పోరాటమన్న ఆయన వైసీపీని గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒకరినొకరు కలుసుకొని ఫోటోలు దిగుతారు. దేనికోసం కలిసినారా మీరు అంటే కారణం చెప్పడంలే కానీ కలిసినారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినన్ని మాటలు ఎవడు తిట్టినాడు. చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగి మోడీని తిట్టినాడు. ఎందుకు తిట్టినాడు తెలుసా? మోడీకి తెలుగు రాదని చెప్పి తిట్టినాడు. రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇసుక స్కాము, ఫైబర్ నెట్ స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము, ఈ స్కామ్ అన్నిట్లో అమరావతి భూకుంభకోణము, వీటన్నిట్లో కూడా తండ్రి కొడుకుల్ని అబ్బా కొడుకుల్ని ఇద్దరిని ఎత్తుకపోయి లోపలేస్తాడని చెప్పి తెలిసి కనీసం పోయి మోడీని అడుక్కుంటే జైల్లో పోకుండా ఆపుతాడనే ఒకటే ఒక ఉద్దేశంతో ఈరోజు పోయి మోడీతో వైసీపీ అంతా ఉమ్మడి పార్టీల పంతమని అన్నారు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి సహాయ సహకారాలతో పార్టీ గెలుపు కోసం తాను కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ తనకు సహకరించాలని కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేసి నిడదవోలు పట్టణ అభివృద్ధికి దోహదపడతానని తెలిపారు. ఉమ్మడి పార్టీలను కలుపుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను ప్రత్యేకంగా ఒక వ్యాపారం చేయను, ముఖ్యంగా రాజకీయాన్ని ఏనాడు కూడా వ్యాపారం చేయలేదు, అంతేకాదు ఉద్యోగం చేయను, మరో వ్యాపారం లేదు, మరో పద్ధతి లేదు. నా జీవితం యావత్తు కూడా సజీవమైనటువంటి రాజకీయాన్ని రేపొద్దునైనా సరే మీ అందరి యాదవాభిమానాలతో, ప్రజలందరి సహకారంతో, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సహకారంతో మనం శాసనసభకి వెళ్ళగలిగితే రాష్ట్రంలోనే నిడదవోలు నియోజకవర్గాన్ని చంద్రబాబుపై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
1% ఓటు కూడా రాని బీజేపీతో ఎందుకంత ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చెమటోడ్చి టీడీపీ బీజేపీని కలిపానన్న పవన్ కళ్యాణ్ మాటల వెనుక మర్మం ఏంటని ఆయన నిలదీశారు. జగన్ని ఒంటరి పోరాటమన్న ఆయన వైసీపీని గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒకరినొకరు కలుసుకొని ఫోటోలు దిగుతారు. దేనికోసం కలిసినారా మీరు అంటే కారణం చెప్పడంలే కానీ కలిసినారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినన్ని మాటలు ఎవడు తిట్టినాడు. చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగి మోడీని తిట్టినాడు. ఎందుకు తిట్టినాడు తెలుసా? మోడీకి తెలుగు రాదని చెప్పి తిట్టినాడు. రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇసుక స్కాము, ఫైబర్ నెట్ స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము, ఈ స్కామ్ అన్నిట్లో అమరావతి భూకుంభకోణము, వీటన్నిట్లో కూడా తండ్రి కొడుకుల్ని అబ్బా కొడుకుల్ని ఇద్దరిని ఎత్తుకపోయి లోపలేస్తాడని చెప్పి తెలిసి కనీసం పోయి మోడీని అడుక్కుంటే జైల్లో పోకుండా ఆపుతాడనే ఒకటే ఒక ఉద్దేశంతో ఈరోజు పోయి మోడీతో. వైసీపీ అంతం ఉమ్మడి పార్టీల పంతమని అన్నారు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి సహాయ సహకారాలతో పార్టీ గెలుపు కోసం తాను కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ తనకు సహకరించాలని కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేసి నిడదవోలు పట్టణ అభివృద్ధికి దోహదపడతానని తెలిపారు. ఉమ్మడి పార్టీలను కలుపుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను ప్రత్యేకంగా ఒక వ్యాపారం చేయను, ముఖ్యంగా రాజకీయాన్ని ఏనాడు కూడా వ్యాపారం చేయలేదు. అంతేకాదు ఉద్యోగం చేయను, మరో వ్యాపారం లేదు, మరో పద్ధతి లేదు. నా జీవితం యావత్తు కూడా సజీవమైనటువంటి రాజకీయానికి రేపొద్దునైనా సరే మీ అందరి యాదవాభిమానాలతో, ప్రజలందరి సహకారంతో, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సహకారంతో మనం శాసనసభకి వెళ్ళగలిగితే రాష్ట్రంలోనే నిడదవోలు నియోజకవర్గాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసీపీ 10 మంది అభ్యర్థులను కన్ఫర్మ్ చేయగా టీడీపీ కూటమి 7 అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఈ 7 అభ్యర్థులు కూడా టీడీపీకి చెందిన వారే. మిగతా 5 నియోజకవర్గాల్లో జనసేన సీటు ఎవరికి దక్కుతుందనే అయోమయ స్థితిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులంతా ఆయా నియోజకవర్గాలకు కొత్తవారే. అయితే వీరిలో కొందరికి సీట్లు మార్పు చేసే అవకాశం ఉందని గుసగుసలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కొందరు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటుండగా మరికొందరు మాత్రం తాము ఏం జరగబోతుందో అనేటువంటి భయాందోళనలో ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి 12 నియోజకవర్గాలకు చెందినటువంటి నియోజకవర్గాలలో ఒక 7 నియోజకవర్గాలకు ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఎవరినైతే పోటీలో నిలబడే అభ్యర్థులను ప్రకటించారో ఆ 7 అభ్యర్థులు కూడా నిత్యం బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మరియు మినీ మేనిఫెస్టో కార్యక్రమాలతో నిత్యం ప్రజలకు టచ్లో ఉంటున్నారు. అయితే మరో 5 నియోజకవర్గాలకు మాత్రం కూటమి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గిద్దలూరు, మార్కాపురం, దర్శి, చీరాల మరియు కందుకూరు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల్లో ఒక స్థానం కూటమిలో జనసేనకు ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన నేపథ్యంలో అది ఏ స్థానం కానుంది అనేటువంటి టెన్షన్ మిగిలిన 5 నియోజకవర్గాల అభ్యర్థుల్లో కొనసాగుతూ ఉంది. చీరాలకు సంబంధించి ఇప్పటికే ఎంఎం కొండయ్య ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉండగా ఎంఎం కొండయ్యకి ఇప్పటికైతే అధికారికంగా ఖరారు చేయలేదు. అతనికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మంగళగిరి వ్యక్తికి సీటు రానుంది అనేటువంటి ఊహాగానాలు కూడా చీరాల వ్యాప్తంగా నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. లేదా జనసేనకు చివరి క్షణంలో జనసేనకైనా చీరాల, దర్శి, గిద్దలూరు స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించవచ్చు అనే నేపథ్యంలో అటు చీరాలతో పాటుగా గిద్దలూరు, దర్శి నియోజకవర్గ ప్రజలు కూడా కొంత
ప్రజలతో పాటు అక్కడ పోటీ చేస్తున్నటువంటి నాయకులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జనసేనకు ఎవరిని కేటాయించినప్పటికీ దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన గరికపాటి వెంకట్ జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకే సీటు దాదాపు ఖాయం కానుంది అనేటువంటి ప్రచారాన్ని అయితే మొదలుపెట్టాడు. అయితే ఈ నేపథ్యంలో గత 24 గంటలుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దర్శి నియోజకవర్గాన్ని టికెట్ను టీడీపీకే కేటాయించవచ్చని, అది కూడా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబానికి ఆ సీట్ను కన్ఫర్మ్ చేస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు భారీ ఎత్తున సాగుతూ ఉన్నాయి. సిద్ధా రాఘవరావుకి దర్శి టీడీపీ టికెట్ కానీ కన్ఫర్మ్ చేసే నేపథ్యంలో రాఘవరావు లేదా అతని కుమారుడు పోటీలో నిలబడవచ్చు అని చెప్పి తెలుస్తుంది. అయితే రాఘవరావు పేరుతో పాటుగా మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, మాజీ ఎమ్మెల్యే నరసయ్య కూతురైనటువంటి డాక్టర్ లక్ష్మిని కూడా దర్శి నియోజకవర్గం నుంచి పోటీలో ఉంచొచ్చు అనేటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. మరోవైపు జనసేన మాత్రం తమకే టికెట్ అంటూ కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. అయితే ఈ ముగ్గురులో ఎవరికి సీటు ఖరారు కానుంది అనేటువంటి సందిగ్ధత మాత్రం దర్శి నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గానికి మొదటి నుంచి కూడా అటు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ముత్తుమల అశోక్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కూడా టీడీపీ శ్రేణులందరినీ కలుపుకొని పోతూ ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో జనసేనకు దర్శి టికెట్ కాని నేపథ్యంలో గిద్దలూరు టికెట్ కేటాయించవచ్చు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో అక్కడ అతను హుషారుగా కూడా కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. ఇక కందుకూరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే కందుకూరు నియోజకవర్గానికి ఇప్పటికే ఇంటూరి నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మైదర్ రెడ్డిని కాదని చెప్పి ఆ స్థానంలో బుర్రా మధుసూదన్కు ఇన్ఛార్జిగా టికెట్ కేటాయించారు. అయితే దీంతో మైదర్ రెడ్డి వర్గం 5 మండలాల వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకొని మైదర్ రెడ్డి ఏ నిర్ణయమైనా తీసుకునే వరకు తాము పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనమంటూ సహాయ నిరాకరణ అయితే ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ కందుకూరు నియోజకవర్గంలో అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీలో కూడా సందిగ్ధత అనేది నెలకొంది. మైదర్ రెడ్డి టీడీపీకి రానున్నారు అనేటువంటి ప్రచారం కూడా కందుకూరు వ్యాప్తంగా జరుగుతూ ఉన్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కందుకూరు, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో సీటు దక్కుతుందో దక్కదో అనేటువంటి ఉద్రిక్తత అనేది మరియు అదేవిధంగా నమ్మకం లేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోవడం అనేది అక్కడ కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా నారాయణ రెడ్డి కొనసాగుతూ ఉన్నప్పటికీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో అతనికి లేదా అతని కుమారుడికి మార్కాపురం అసెంబ్లీ కేటాయించవచ్చు అనేటువంటి ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో ఈ 5 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఉత్సాహంగా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రానున్న ఎన్నికల్లో సీటు వారికి కేటాయిస్తారా లేక కొత్త వారికి కేటాయిస్తారా అనేటువంటి సందిగ్ధత అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక వైసీపీకి సంబంధించి ఇప్పటికే 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలను ఇన్ఛార్జీలను ప్రకటించగా వారందరినీ కూడా ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్నటి వరకు కూడా వారికే అభ్యర్థులు అనేటువంటి ఖరారు చేసినప్పటికీ 10 మందికి మళ్ళీ మార్చినటువంటి 12వ జాబితా ప్రకారం మరలా మార్పులు చేర్పులు ఉంటాయనేటువంటి సంకేతాలు వచ్చిన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అయితే కొంత ఉత్సాహంగా కనిపించని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఒంగోలు, చీరాలకైతే వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపించే కొద్దీ ఇప్పటి ఖరారైన అభ్యర్థులతో పాటుగా ఖరారు కాని అభ్యర్థులు కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వారికి సీటు ఉంటుందా ఉండదా, వారికే సీటు వస్తుందా లేక మరేదైనా కొత్త వ్యక్తికి వస్తుందా అనేటువంటి సందిగ్ధత మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఒంగోలు తాజా రాజకీయ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు కస్టడీ కోరుతూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరారు. ఇప్పటికే ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఆయనను పంజాగుట్ట పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబిలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో కూడా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబిలో పనిచేస్తున్నప్పుడు పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్రావు ఒప్పుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల, వజ్రాల వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా గుర్తించారు. రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి ఆర్థిక లావాదేవీలపై దెబ్బతీసినట్లుగా గుర్తించారు. ప్రణీత్రావును కస్టడీలోకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు పోలీసులు. సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వహించిన ప్రణీత్రావును నెల 4న ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్రావును పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. అనంతరం జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి హెడ్గా ఓ టీంను నియమించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్. రాత్రి ఒక జడ్జి ముందు కూడా ఎస్ఐబి సంబంధించిన సస్పెండ్ అయిన డిఎస్పీ ప్రణీత్రావును కూడా జడ్జి ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ కూడా తరలించారు. అయితే కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉంది కాబట్టి వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ యొక్క పిటిషన్ పైన కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో వాదనలు కూడా కొనసాగనున్నాయి. ఎందుకంటే ఎస్ఐబిలో ఉన్నప్పుడు డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రణీత్రావు చాలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అంతేకాకుండా చాలామంది ప్రముఖులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, దీనికి సంబంధించిన వజ్రాల వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా ఫోన్స్ ట్యాపింగ్ చేయడము, వీరు ఎవరైతే డబ్బులు సంబంధించిన పంపిణీ చేసిన వాటి యొక్క ఫోన్ల ద్వారా పూర్తిగా వాటి యొక్క డబ్బుల పంపిణీ సంబంధించిన విషయాలు కూడా తెలుసుకొని అక్కడ రైట్స్ చేయడము. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు. అయితే గత డిసెంబర్ నెలలో 4వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలోనే పూర్తిగా ఆ రోజు రాత్రి లాంగర్ రూమ్లోకి వెళ్ళి పూర్తిగా హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం, అంతేకాకుండా కాల్ రికార్డ్స్ సంబంధించిన పూర్తిగా వాటన్నిటిని కూడా రికార్డ్స్ సంబంధించి తారుమారు చేయడం పట్ల కూడా దీనికి సంబంధించి ఈ నెల 4వ తేదీన సస్పెండ్ కూడా గురయ్యారు. అయితే గురైన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అయితే నిన్న జడ్జి ముందు కూడా హాజరుపరిచిన నేపథ్యంలో కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేయాల్సి ఉంది. ఎందుకంటే ఇక ప్రణీత్రావును విచారిస్తే దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తిగా ఎవరు బాధ్యత వహించారని దానిపైన కూడా ఇంకా వివరాలు తెలుసుకునే అవసరం ఉంది. కాబట్టి ప్రణీత్రావును వారం రోజుల పాటు విచారణ కొనసాగించాలని మాత్రము కస్టడీ పిటిషన్లో కూడా పేర్కొన్నారు. మరోవైపు ప్రణీత్రావు పోలీసులకు కూడా విచారణలో తన ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం పాల్పడలేదు, ఉన్నతాధికారి చెప్తేనే దీనికి సంబంధించి తను యొక్క కాల్ రికార్డ్స్ ట్యాంపరింగ్ చేశారని చెప్పి కూడా పూర్తిగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఒక మాజీ ఐపీఎస్ అధికారి యొక్క ఆదేశాల మేరకే పూర్తిగా దీనికి సంబంధించి ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడిచిందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఇందులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన 2 మంత్రుల నేపథ్యంలో కూడా ఇందులో హస్తం ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు దీనికి సంబంధించి కొంత సాక్ష్యాధారాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అంటే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి వార్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క జిల్లాలో నేతలకు సంబంధించి కావచ్చు, వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లో పూర్తిగా సంభాషణను కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రణీత్రావును విచారిస్తే ఇంకా చాలామంది వెనుక ఉన్న పేర్లు కూడా బయటకు వస్తాయి. అంతేకాకుండా ప్రణీత్రావు టీంలో పనిచేసిన వారందరికీ కూడా ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రణీత్రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, మీరు ఎవరెవరి ఫోన్ కాల్ సంబంధించిన రికార్డ్స్ ట్యాంపరింగ్ చేశారని దానిపైన కూడా వారికి నోటీస్ ఇచ్చి ఈరోజు విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ప్రణీత్రావు ఎపిసోడ్ మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా విచారిస్తే మాత్రము చాలామంది పేర్లు వెళ్ళుకొచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రణీత్రావు మాత్రం ఇప్పటికీ పోలీసులకు మాత్రం సహకరించడం లేదు. అయితే కస్టడీ తీసుకున్న దాని తర్వాత దీనికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు, ఏ విధంగా యొక్క మ్యానిపులేట్ చేశారు, సాక్ష్యాధారాలను తారుమారు చేశారు, అంతేకాకుండా సాక్ష్యాధారాలు ఏ విధంగా ధ్వంసం చేశారని దానికి సంబంధించి ఎస్ఐబి కార్యాలయం కూడా తీసుకెళ్ళిన దాని తర్వాత మొదటగా సీసీ కెమెరాలు ఏ విధంగా ఆఫ్ చేశారు, దాని తర్వాత ఏ విధంగా లోపలికి వెళ్ళారు, దాని తర్వాత ఏం జరిగింది అని దానిపైన కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఈ యొక్క ఎపిసోడ్లో ప్రణీత్రావు సంబంధించిన పూర్తిగా విచారణ కొనసాగిస్తే చాలామంది పేర్లు వెళ్ళకొచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీని యొక్క కస్టడీలో ప్రణీత్రావు ఎవరెవరు పేర్లు చెప్తారో, దాని తర్వాత దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ పవన్. As a KV Bulletin updates, for more updates keep watching Swatantra News.